హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. నేను 2 టైప్స్ ఆఫ్ ఆమ్లెట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకటేమో పచ్చి ఉల్లిపాయతో, ఒకటేమో ఫ్రైడ్ ఆనియన్తో. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి, పచ్చిమిరపకాయలు, గుడ్లు అండ్ దేంతో తినాలనుకుంటున్నారో అది. మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం అనుకుంటున్నామండి. నేను 2 టైప్స్ ఆఫ్ ఆమ్లెట్ చేస్తానని చెప్పాను కదండి. అందులో ఫస్ట్ వెరైటీ చేస్తున్నాను. దానికి పచ్చి ఉల్లిపాయలు తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు, మీకు కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు మీకు కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. గుడ్లు పెంకులు పడకుండా గుడ్డును విరగొట్టి వేసుకోండి. నాకైతే ఆమ్లెట్లో షెల్స్ వస్తే చాలా చిరాకు, అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇంకా అన్నీ కలిపి ఆమ్లెట్ వేసేసుకోవడమే. కొంతమంది ఈ టైంలో కొంచెం పాలు వేసుకుంటారు, కొంచెం మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. కానీ మా ఇంట్లో ఎవరికి పాలు వేస్తే ఇష్టం ఉండదు, అందుకే నేను వేయట్లేదు. మీకు కావాలనుకుంటే పాలు వేసుకోవచ్చు, లేకపోతే క్రీమ్ వేసుకోవచ్చు. అమూల్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది. నేను కారం కొంచెమే వేసాను, మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలాసేపు బీట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. మా ఇంట్లో బీటర్ ఉందండి, కానీ నాకు ఫోర్క్ తోటే కంఫర్టబుల్. ఈరోజు మీరేం బ్రేక్ఫాస్ట్ తింటున్నారో కమెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఆమ్లెట్ కోసం. ఫస్ట్ మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. నేను కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకున్నానండి, మాకు కొంచెం ఎక్కువే ఆయిల్ అలవాటు. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నదంతా వేసేయడమే. వేసినాక లిడ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాం ఫ్లేమ్ని. టూ మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకుందాం. ఫ్లిప్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, విరిగిపోతుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇలా 2 మినిట్స్ అయిపోతే మన ఆమ్లెట్, ఒక వర్షన్ ఆఫ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ అయిపోయిందండి, మన ఆమ్లెట్ అయిపోయింది. మీకు రాకపోతే ప్యాన్ పలంగా తీసుకొని తిప్పేసుకోండి. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా, ఫ్లఫీ ఆమ్లెట్. ఇప్పుడు మనం నెక్స్ట్ వర్షన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత కారం, మీకు పసుపు కావాలంటే వేసుకోవచ్చండి, నేనైతే స్కిప్ చేస్తున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకుందాం, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలాగా.
కావాలంటే గ్రేటెడ్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు అండి, అంటే తురిమిన వెల్లుల్లి వేసుకోవచ్చు ఈ టైంలో. అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అంటే గుడ్డు వాసన రాకుండా ఉండడానికి అది బాగా పనిచేస్తుంది. అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి, ఈ లోపల మనం ఎగ్స్ బ్రేక్ చేసుకొని పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్స్ని ఆ ఎగ్స్ లోపల వేసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసేసాం కదండి, ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు పాలు కావాలంటే ఈ టైంలోనే వేసుకోవచ్చు. కాకపోతే పాలు వేసుకుంటే ఏంటంటే మీరు ఫ్లిప్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆమ్లెట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఇరిగిపోతుంది ఊరికే, చాలా సాఫ్ట్గా వస్తుంది. బట్ అదేంటంటే ఒక ఆమ్లెట్ తింటున్నట్టు ఉండదు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, బట్ ఆమ్లెట్ లాగా టెక్స్చర్ అయితే రాదు. నేను అలా కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను, ఈరోజు మాత్రం ఇలా చేసుకుంటున్నానండి. ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ని ఇందులో వేసేద్దాం. టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకుందాం. ఫ్లిప్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ తుల్లుతుంది. మన ఆమ్లెట్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. అయిందా లేదో చూసుకోవాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా ఫ్లిప్ చేసుకొని చూసుకోవచ్చు. నాకైతే ఇంత వేగితేనే ఇష్టం, ఓవర్గా ఫ్రై అయితే నాకు ఇష్టం ఉండదు. ప్యాన్ని మళ్ళీ వేడి చేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామండి. ఇప్పుడు మనం బ్రెడ్ కాల్చుకుందాం. బ్రెడ్ ఎప్పుడు నెయ్యిలోనే కాల్చాలండి, అప్పుడే వేరే టేస్ట్ ఉంటుంది. ఇది మన ఫస్ట్ వర్షన్, ఇది మన సెకండ్ వర్షన్. దీనికి ఫ్రైడ్ బ్రెడ్ తీసుకున్నాను, దీనికి పచ్చి బ్రెడ్ చాలు. బ్రెడ్ ఆమ్లెట్ని కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాం. మీ దగ్గర మయోనీస్ ఉంటే మయోనీస్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మా దగ్గర అయితే మయోనీస్ అయిపోయింది. రేపు ఇంకొక వంటతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ అండి.